ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐకానిక్ టవర్ నిర్మాణం కోసం షాపూర్జీ పల్లంజీ సంస్థ చేస్తున్న ఏర్పాట్లను చూద్దాం. ఫ్రెండ్స్, మన ఐకానిక్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ 5 టవర్లలో ఒక టవర్ కాంట్రాక్టు షాపూర్జీ సంస్థ తీసుకుందంట. ఫ్రెండ్స్, ఆ సంస్థ కన్స్ట్రక్షన్ కోసం భారీగా సామాగ్రిని తీసుకువచ్చి రెడీ చేసుకుంటోంది. ఒకసారి ఆ సంస్థ కార్యకలాపాలు జరుగుతున్న కాంపౌండ్లోకి వెళ్ళి వద్దాం. ఫ్రెండ్స్, బిల్డింగ్ నిర్మాణం కోసం అవసరమైన సపోర్టింగ్ ఐరన్ రాడ్స్ను భారీగా తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, వర్కర్స్ చాలామంది వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకుంటున్నారు. ఎంత భారీ స్థాయిలో ఈ ఐరన్ సపోర్టింగ్ పైపులు వచ్చాయో మీరే చూడండి. ఇదంతా గతంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం తెచ్చిన సామాగ్రి. ఫ్రెండ్స్, పోయిన 6 ఏళ్లలో అది పాడైపోయింది. ఇలాంటి జేసీబీలన్నీ ఇక్కడ పనుల కోసం వచ్చినవే. ఇక్కడ ఏదో భారీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లున్నారు. నాకు తెలిసి రెడీమిక్స్ ప్లాంట్ అనుకుంటా. పైపులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ పాడైపోయిన మంచాలు చూసారా? ఇవన్నీ కూడా ఇంతకుముందు ఇంజనీర్స్ ఎంప్లాయీస్ కోసం తెచ్చినవే. పోయిన 6 ఏళ్లలో ఇలా తుప్పు పట్టిపోయాయి. ఈ ఐరన్ కన్స్ట్రక్షన్ కూడా అప్పటిదే. ఫ్రెండ్స్, అది పాడైపోతే వర్కర్స్ దాన్ని బాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసే ఈ సామాగ్రి కూడా పోయినసారి కన్స్ట్రక్షన్ కోసం తెచ్చిందే. ఫ్రెండ్స్, అదిలా ఎండకు ఎండి వానకు తడిసి తుప్పు పట్టిపోయి పాడైపోయింది. కనిపిస్తున్న టవర్ కూడా అప్పటిదే, ఇలా పాడైపోయింది. ఇలా పోయిన 6 ఏళ్లలో ఎన్నో వస్తువులు నాశనం అయిపోయాయి.
ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెప్పించుకొని పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసేది ఈ కాంపౌండ్ పక్కనే ఉన్న రెడీమిక్స్ యూనిట్ ఫ్రెండ్స్. ఇది దేనికోసం అనేది ఈ వర్కర్స్ చెప్పట్లేదు, వాళ్ళకు కూడా తెలియదంట. ఇప్పటికే 2 భారీ సిలిండర్లు అరేంజ్ చేశారు. మిషనరీ కూడా రెడీ అయిపోయింది. పక్కన ఇంకా సిలిండర్లు ఉన్నాయి, వాటిని కూడా అరేంజ్ చేస్తారనుకుంటా. అయితే ఇది పెద్ద ప్రాజెక్ట్ లాగా కనిపిస్తోంది ఫ్రెండ్స్. దీనికోసం ఏంటనేది వివరాలు చెప్తే బాగుండేది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కనుక్కొని అప్డేట్ చేస్తాం. ఇక్కడ కూడా ప్లాంట్ వస్తుందనుకుంటా. తుప్పు పట్టిపోయిన సిలిండర్ ఉంది చూసారా, అది ఇక్కడ అన్నిటికంటే పెద్దది ఫ్రెండ్స్. ఇది రెడీమిక్స్కు సంబంధించిన కన్వేయర్ బెల్ట్. ఆ పక్కనున్నవేమో దీనికి సంబంధించినటువంటి సామాగ్రి ఫ్రెండ్స్. ఇవన్నీ సెట్ చేస్తే ప్లాంట్ రెడీ అవుతుంది. ఈ పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. వర్షాలు ఆటంకం కలిగించకపోతే పనులు చకచకా జరుగుతాయి. ఇప్పటికింతే ఫ్రెండ్స్. బాయ్. మీ టీం అమరావతి ప్రస్థానం.